శ్రీనివాస్ గారు, ఇక పవన్ మల్లాది గారు ఉన్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు, సో బీజేపీ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి డాక్టర్ పివి రెడ్డి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. పివి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఎట్లా చూస్తారు సార్? ఎల్ఎంటీ మొత్తానికైతే రాష్ట్రం నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం అవుతుంది. సో ఎల్ఎంటీ దేశంలోనే ఒక మరి మంచి ఇమేజ్ ఉన్న సంస్థ. దీంట్లో కాళేశ్వరంలో ఆ సంస్థ మీద కొంత బురద పడింది. ఎందుకంటే నిర్మించిన కేవలం 6 సంవత్సరాల్లోనే 5-6 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టు కుంగిపోవడం కావచ్చు, తర్వాత పగుళ్ళు రావడం కావచ్చు. సో ఇట్లాంటి దాంతోపాటు ఇప్పుడు మెట్రో నుంచి కూడా ఎల్ఎంటీ మరి బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఈరోజు ఏదైతే ఎల్ఎన్టీ ఈ మెట్రో రైలు నిర్వహించడంలో బయటకు వెళ్ళిపోతుందంటే డెఫినెట్గా అంతకుముందు నుంచి వీళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు, మా మీద డెట్ అప్పులు ఎక్కువైపోతా ఉన్నాయి, కట్టలేకపోతా ఉన్నాం, రెవెన్యూ తగ్గిపోతా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పే చేయడం కన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమా లేకపోతే ఆ డెట్ ఏవైతే అప్పులు ఉన్నాయో అవి పే చేయడం అని చెప్పేసి మధ్యలో చాలాసార్లు చూశాను. నేను కూడా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎల్ఎన్టీ నిర్వహించడమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడమా ఇంకొకరు నిర్వహించడం అనేది పక్కన పెడితే దీంట్లో ముఖ్యంగా వీళ్ళ పాసిబిలిటీస్, ఫీజిబిలిటీస్, రెవెన్యూ డెవలప్మెంట్, రెవెన్యూ ఏ విధంగా వస్తుంది అనేది అవి ఆలోచిస్తలేదు. ఎల్ఎన్టీ అనేది ఒక ప్రైవేట్, డెఫినెట్గా ఎస్ ఇది బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్న రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకోకుండా, ఎందుకంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పాలంటే రెవెన్యూని జనరేట్ చేయడానికి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్, బస్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్, తర్వాత మిగతా వెహికల్స్ కనెక్టివిటీ ఇంపార్టెంట్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా బోలెడంత రెవెన్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో వాళ్ళంతా రెవెన్యూ అంతా జనరేట్ చేస్తూ ఉంటే హైదరాబాద్లో ఎందుకు అవ్వట్లేదు? ఏదో సంథింగ్ అంటే ఇలాంటివి పట్టించుకోకుండా దాని ఎంతసేపు ఉన్న ఆ కోవిడ్ బూచిని చూపి కోవిడ్ అప్పుడు మేము లాస్ట్లో ఉన్నాము అప్పటి నుంచి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి అంటడం అనేది కరెక్ట్ కాదు. ఎనీవే వాళ్ళ అంతా కూడా ఎల్ఎన్టీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంటుంది అంతా కూడా ఇష్యూ అంతా కూడా. సో ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకొని దీన్ని నడిపిస్తా అంటే డెఫినెట్గా మంచిగానే ఉంటుంది. కానీ కొంత ఈ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలుగా పే చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, రకరకాల ఇంప్లిమెంటేషన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితుల్లో మరి దీనికి కారణం బీజేపీ అంటారు పవన్ మల్లాది గారు. గుడ్ మార్నింగ్.